కదా అవునా కదా చూడండి ఎట్లా చేయాలంటే చాలా సింపుల్. కొంతమందికి మీరు స్పాన్సర్ టీం వచ్చిన తర్వాత మీరు చాలా కోరుకుంటారో వీళ్ళతో బాగా గట్టి పని చేయాలా, వీళ్ళు సక్సెస్ చేయాలని, అవునా కదా. కానీ ఆ లోపలే వాళ్ళు వదిలేస్తారు, మీ ప్రయత్నం ఏమో ఆయన క్రౌన్ చేయాలా, యూషువలీ చేయాలని ఆయనేమో వదిలేస్తాడు, అవునా కదా. ఇక చాలా బాధపడతాం, అయ్యో లెగ్ పోయింది, ఆ పర్సన్ పోయింది అని, అవునా కదా. అంటే రైట్ పర్సన్ కాదు, మీ కష్టం తప్పించిండు, అవునా కదా. 2 ఏళ్ళు కష్టపడిన తర్వాత ఇబ్బంది వచ్చేది ఇప్పుడే అయిపోయింది కదా. యూ షుడ్ బి హ్యాపీ. మీ ఛాన్స్ ఏదైనా అక్కడ పోయేవాడిని వెంబడి పడితే ఉపయోగం ఉంది, లెట్ దెమ్ గో, అవునా కదా. ఇంకొంతమంది వాళ్ళు మీకు కొన్ని సిగ్నల్ ఇస్తుంటారు, వాళ్ళు సిగ్నల్స్ ఇస్తుంటారు. ఆ సిగ్నల్ ని మనం గుర్తుపట్టాం, చూడండి. ఇప్పుడు చాలా మంది ఫోన్ వాడతాం కదా, అవునా కదా. కొంచెం ఫోన్ చేసినప్పుడు సరిగ్గా మాటలు వినిపించవు, దాని మీనింగ్ ఏంటి? సిగ్నల్స్ వస్తలేదు, అక్కడ నెట్వర్క్ సరిగ్గా లేదు, అంటే ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అవ్వట్లా. ఏంటి? ఆ టవర్ ది మీ ఫోన్ ది. మరి 2 ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అయినప్పుడు ఫోన్ పనిచేస్తుందా? 2 ఫ్రీక్వెన్సీ మ్యాచ్ కానప్పుడు పనిచేయదు. అంటే క్లియర్ గా ఉంది, ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అవ్వట్లా, పని జరగదని. అట్లా మీ టీంలో కొంతమంది సిగ్నల్ వేస్తుంటారు, మీరు ఏది చెప్పినా వినరు, మీరు ఒక చెప్తారు, అక్కడ జరుగుతూ ఉంటుంది అన్నట్టు, అవునా కదా. మీనింగ్ ఏంటి? అక్కడ ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అవ్వట్లా, పని జరగదు, అవునా కదా. అక్కడ మీరు ఫ్రీక్వెన్సీ లేనప్పుడు ఎంత గట్టిగా మాట్లాడినా కానీ వినిపిస్తుందా? ఇప్పుడు వాళ్ళు సిగ్నల్ ఇస్తుండ్రు, నేను ఈ బిజినెస్ కి రైట్ పర్సన్ కాదు, నేను మీతో పని తెలుసుకోలేదు చెప్పట్లేదు, కానీ మీకు సిగ్నల్ వస్తున్నాయి. అంటే మీరు పిలిచడానికి రాకపోవడము, ఫోన్ లేకపోవడం, రెస్పాండ్ అవ్వకపోవడము, దే ఆర్ గివింగ్ ద క్లియర్ సిగ్నల్, నేను మీతో పని చేయనని. మరి వాళ్ళతో పనిచేసే ప్రయత్నం చేస్తే టైం వేస్ట్ తప్ప ఇంకేం లేదు, అవునా కదా. మరి అక్కడ ఎవరు అర్థం చేసుకుంటలేదు? ఎదుటి పర్సన్ రైట్ ఉన్నాడు, చెప్తుండే నేను చేయనని, కానీ మనం అక్కడ గట్టిగా సిగ్నల్ లేనప్పుడు ప్రయత్నం చేస్తే ఉపయోగం ఉంది, ఉపయోగం లేదు కదా. అదే విధంగా ఇక్కడ కూడా ఎదుటి పర్సన్ సిగ్నల్ ఇచ్చినప్పుడు అర్థం చేసుకొని అని ఏమంటుండు, నేను నీకు రైట్ పర్సన్ కాదు, ఇంకో పర్సన్ వెతుక్కో అంటుండు. అంటే ఆ ఏరియాలో సిగ్నల్ బాగలేదు, ఇంకో సీన్ తీసుకో, అవునా కదా. లేకుంటే సిగ్నల్ ఉన్న ఏరియాకి వెళ్ళమంటాడు, అవునా కదా. నాకు అర్థం చేసుకోవాలో అవుతామా దానికి మనకి. ఆ తర్వాత కొంతమంది ఈ బిజినెస్ ని, వెస్టీజ్ బిజినెస్ ని హాబీ లాగా చేస్తారు. ఎట్లా? హాబీ లాగా, ఓకేనా. హాబీకి, ఇంట్రెస్ట్ కి, ప్రొఫెషన్ కి 3 తేడా ఉంది. హాబీకి, ఇంట్రెస్ట్ కి, ప్రొఫెషన్ కి 3 తేడా ఉంది. ఎంతమంది క్రికెట్ తెలుసు ఇక్కడ? ఓకేనా, ఆల్మోస్ట్ ఆల్ చాలా మందికి తెలుసు. మీకు తెలియదా? మీ పిల్లలు ఆడుతుంటే చూస్తుంటారు కదా టీవీలలో, అవునా, చాలా మంది తెలుసు కదా. క్రికెట్ తెలుసు కదా. ఇప్పుడు చూడండి, క్రికెట్ లోపల ఒక పర్సన్ ఉన్నాడు, ఆయనకు డ్రీమ్ ఉంది, సచిన్ టెండూల్కర్ కావాలా, లేకపోతే విరాట్ కోహ్లీ కావాలని, అవునా కదా. ఆయన ఫుల్ బిజీ పర్సన్. అప్పుడప్పుడు గల్లీలో టైం దొరికినప్పుడల్లా, సండే పూట కావచ్చు, ఈవినింగ్ పూట కావచ్చు, ఒక అరగంట వచ్చి పిల్లలతో గల్లీలో క్రికెట్ ఆడుతుంటారు.